హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసేసుకుని వాటికి 1 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం, 1 అర స్పూన్ పసుపు వేసి వాటికి కాస్త అవన్నీ పట్టేలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెడీ చేసుకోవాలండి. అలాగే మనం ఒక గిన్నె పెట్టుకుని, వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి వేయించుకోవాలండి. అవి వేగుతుండగానే మనం చేప ముక్కలకి అన్ని పసుపు, కారం, ఉప్పు పెట్టాం కదండి, ఈ పీసెస్ను కూడా వేసి 1 బై 1 అవి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. అవి మగ్గుతుండగానే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి అందుట్లోనే. సో అది వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. అది మగ్గుతుండగానే మనం చింతపండు రసం కూరకి ఎంత అవసరం అవుతుందో అంత మాత్రమే తీసుకుని కూరలో వేయాలండి. ఆ చింతపండు రసం వేసినప్పుడే మసాలా పౌడర్ అంటే అన్నీ వేయకూడదండి. మసాలా పౌడర్ అంటే జస్ట్ ఓన్లీ జీలకర్ర పౌడర్ లేదా జీలకర్ర ధనియాలు, ఈ రెండిటి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ కింద వేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా అన్ని అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసేసి కూడా డైరెక్ట్ వేసేసుకోవచ్చండి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలాగే మామిడికాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలండి. సో మధ్యలో ఏదైనా రుచి చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఉడుకుతుండగానే కాస్త ఉప్పు, కారం వేసుకుని రుచి చెక్ చేసుకోవడమేనండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రాసెస్ ఏంటనేది. కొంచెం ఈ మసాలా పౌడరు అవి వేయడం కొంచెం స్కిప్ అయిందండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి, మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.